ఓ భగవంతుడా! నీకివే నా ప్రణామములు. నా గతాన్ని పూర్తిగా కరిగించివేయుము. వర్తమానంలో ఆనందంగా జీవించినట్లు దీవించుము. పక్షివలె స్వేచ్ఛగా అనంత ఆకాశంలో విహరించినట్లు ఆశీర్వదించుము. నా మనోశక్తికి అవధులను చెరిపివేయుము. ఓ పవిత్రమైన నా ఆత్మ, భగవంతుని వాహనమైన ఈ దేహమును సర్వకాల పరిస్థితిలోనూ సంరక్షింపుము. నా ఆకాంక్షలని వాస్తవ రూపం చెందునట్లు నన్ను ఆశీర్వదించుము. నాలోని భగవంతుడు నాకు మార్గనిర్దేశము చేయుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సో be it, master. So be it, master. So be it. Thank you. Thank you, Gita master. Thank you. పక్షి వలె స్వేచ్ఛగా నేను విహరించుగాక. ఐ యామ్ కంప్లీట్ ఫ్రీడమ్. సర్వకాల సర్వ పరిస్థితులను నా దేహము సర్వకాల సర్వావస్థల్లో నా దేవుడు నా దేహము నా దేవుడు నా దేహం ఎలా ఉంది మేడం? దాన్ని కంటిన్యూ చేయండి గీతా మేడం. సర్వకాల సర్వ పరిస్థితుల్లోనూ సర్వకాల సర్వావస్థలలోను నా దేహం అద్భుతంగా నా దేహం అద్భుతంగా ఉండుగాక, ఆరోగ్యంగా ఉండుగాక. నాకు అఖండమైన సిరి సంపదలు నాకు కలుగుగాక. హలో మేడం. మేడం కాంటంప్లేట్ అయినాము కదా, అందుకని థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు ప్రేయర్. మేడం, ఇది మొన్న విశ్వ మాస్టర్ చెప్పిన దానికి సిమిలారిటీగా ఉందండి. మై హోలీ స్పిరిట్ రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. You who are wonder, indeed beautiful, release me from my past. Set my soul with wings of flight and fly mine with to know no boundary. My holy spirit, save my body and result I slumber. Heal my body, change my body to be the vehicle of my desires. So say I, from my Lord God of my being, so be it to life. అదే మాస్టర్, దాన్నే తెలుగు చేశారు. ఆ ఇంగ్లీషులో ఉన్నటువంటి ఆ ప్రేయర్ సేమ్ ఇది తెలుగులో ఉందండి. తెలుగు చేశారు అన్నమాట. అనువదించబడిన ప్రార్థన అదే ఆ బుక్ లోది కొన్ని అనువదించబడ్డాయి అన్నమాట. అది మాస్టర్ కూడా ఆ బుక్ లోనే చెప్పారన్నమాట. అది 5 స్టార్ సిరీస్ లో ఉంది. అవన్నీ కొన్ని ప్రేయర్స్ అన్ని కూడా మేమైతే ఒక 300 పేజీలు పీడిఎఫ్ తీసుకొని ఉన్నాము. వాటిని రోజు కూడా అనువదించాలని రోజు కొన్ని చేసి పెట్టున్నాము. వాటినే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ నిన్న మనం స్టడీ చేసుకున్న దాన్ని మనం చూసుకుంటే ఏం చెప్తున్నారు ఆయన? నేను నిజంగా మానవుడు ఆత్మ జ్ఞానం కనుక ఉంటే మానవుడికి తాను చెయ్యలేనిది ఏదీ లేదు. గొప్ప యోధుడిగానే ఉంటాడు. నేను ఏ విధంగా అయితే వాయువునే అయిపోయానో అదే విధంగా వాయువుగా మారతారనడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పారు రాంతా గారు నిన్న స్టడీలో. ఇంకా కొన్ని పాయింట్స్ ఇంకెవరైనా చెప్పండి మాస్టర్. నిన్నటి దాంట్లో దీన్నైతే నేను పదే తెలుసుకున్నాను అన్నమాట. ఏం గుర్తులేదా? మేడం నిన్న క్లాస్ జరిగిందా మేడం? నిన్న సండే కదా? మొన్న సాటర్డే.
మీరు అదే. రాజస్థాన్ వెళ్ళారు. అవునవును. అదే. ఎస్. ఆ రోజు పాప బర్త్డే అని మీ మిగతా గ్రూప్స్ లో ఉంటే నేను అక్కడ పెట్టాను. ఆ, సరే. తర్వాత మానవుడు తాను ఓ దౌర్భాగ్యుడిని అని అనుకుంటే, ఓ శక్తిహీనుడిని అని అనుకుంటే అదిగానే తయారవుతారు. అలా కాకుండా నాలాగా వాయువుకి తానే అధిపతి అని అనుకుంటే నాలాగే అయిపోతాడు. నేను ఎలా అయితే వాయువుని అధిగమించానో, వాయువుకి అధిపతినే అయ్యానో, తనను దైవంగా భావించుకున్న మానవుడు స్వయంగా దైవమే అవుతాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ప్రజ్ఞ నాలో స్థితం. వినిపిస్తుందా? వాయిస్ క్లారిటీగా ఉందా మేడం? ఈ ప్రజ్ఞ నాలో స్థితమైన తరువాత, అంటే నేను దేన్నైనా సాధించగలను. నేను వాయువే కాదు స్వేచ్ఛగా ఉండేది. నేను కూడా తలుచుకుంటే, నేను అనుకుంటే, నా ఆత్మకి నా ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే, నన్ను నేను తెలుసుకుంటే, మరి చక్కగా నేను దైవంగానే, వాయువుకి అధిపతి అవడం ఏమిటి, ఒక దైవంగానే నేను ఈ భూతలం మీద దైవంగానే నేను నడయాడగలను. స్వయంగా దైవమే అవుతాను అన్న సంగతి నేను ఎలా తెలుసుకున్నానో మీరు కూడా తెలుసుకుంటారు అంటున్నారు. ఇంకా ఆయన ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఈ ప్రజ్ఞ నాలో స్థితమైన తర్వాత నా ప్రియ సోదరులందరికీ, అంటే మనందరికీ కూడా ఆ అజ్ఞాత దైవం గురించి, జీవాధార శక్తిని గురించి బోధించసాగాను అంటున్నారు. నా జీవిత లక్ష్యం నెరవేరి వృద్ధాప్యంలో ఓ శుభదినాన సింధు నదిని దాటి సింధు పర్వత చర్యల్లో 4 నెలల పాటు నా వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధించాను. నోట్ దిస్ పాయింట్స్ మాస్టర్స్. నాలో ఈయనకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ ఆయనలో మరి స్థితమైపోయిందో, ఆ జ్ఞానము తన సొంత జ్ఞానంగా స్థితమైపోయిందో, అప్పుడు తన సోదరులందరికీ శరణ్ ఆఫ్ చేయనా? ఉంది. తన లెమోరియన్స్ అందరికీ కూడా చెప్పాడన్నమాట. చెప్తున్నారు 4 నెలల పాటు. 4 నెలలు అంటే మాస్టర్స్, నెలకి 30 రోజులు, 4 నెలలు 120 రోజులు కదా మాస్టర్స్. ఇప్పుడు మనము రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ లో మాడ్యూల్స్ మనం 101 చేయాలంటే కూడా 120 డేస్ ఇస్తారు. మనం పర్చేస్ చేసిన ప్రతి దాన్ని కూడా 120 డేస్ ఇస్తారు. ఇదన్నమాట. ఎందుకు, దేన్ని బేస్ చేసుకుని, ఆనాడు ఆయనలో ఆ ప్రజ్ఞ స్థితమైన తర్వాత ఆ అజ్ఞాత దైవం గురించి, ఆ జీవాధార శక్తి గురించి బోధించాడనమాట. 4 నెలల పాటు తన 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 వాళ్ళందరికీ నా జీవిత లక్ష్యం, ఆయన జీవిత లక్ష్యం నెరవేరిపోయింది. ఎవరు ఈ అజ్ఞాత దైవం అని తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకునేశాడు. ఆయన జీవిత లక్ష్యం నెరవేరిపోయింది. ఈ భూతల మీద ఆయన చేయాల్సిన పని ఇంకేం లేదనమాట. కానీ వృద్ధాప్యంలో ఆయనకి 63 సార్లు పోయొచ్చాడు కదా ఆయన. 63 సార్లు ఎక్కడెక్కడికి తన బాడీని వదిలేసి వెళ్ళిపోయొచ్చాడు కదా. వెళ్ళడం, మళ్ళీ వచ్చి బాడీలో చేరిపోవడం, ఈ విధంగా ఆయన 63 సార్లు చేశారనమాట మరణాన్ని అధిరోహించు. శరీరులుగానే ఏ తలం తన శరీరాన్ని లైట్ బాడీ, కాంతి శరీరంగా మార్చేసుకొని, తనలోని శక్తి చైతన్యాన్ని ప్రకంపింప చేసుకుని, తను డిజప్పేర్ అయిపోయి ఏ తలం కావాలంటే ఆ తలానికి, ఎన్నో తలాలకి వెళ్ళి రాగలిగాడు. ఆ విధంగా 63 సార్లు రావడం వెళ్ళడం జరిగింది. ఓ శుభదినాన, అప్పటికి 63 ఏళ్ళు అంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా. ఓ శుభదినాన సింధు నదిని దాటి సింధు పర్వత చర్యల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ లెమోరియన్స్ అందరికీ కూడా ఆయన 4 నెలల పాటు ఆ జ్ఞానాన్ని, అజ్ఞాత దైవం గురించి, ఆ జీవాధార శక్తి గురించి బోధించారు. ఆ సత్య జ్ఞానాన్ని గ్రహించమని అందరినీ ప్రోత్సహించాను. ఇదే సత్యము, ఇదే అజ్ఞానము. ఏంటి, అజ్ఞాత దైవం ఎక్కడో బాహ్యంగా లేడు, అది నీలోనే ఉంది. నీలోనే ఉన్న దైవాన్ని దర్శించి పట్టుకొని, నీలోనే ఉన్న శక్తి చైతన్యములని ప్రకంపింప చేసుకొని, నీవు ఏది దర్శిస్తావో, నువ్వు వాంఛించింది ఏదైతే ఉంటుందో దానిని నీలో ఉన్న శక్తి చైతన్యంతో సృష్టించుకో. ఆ క్రమంలో
నోన్ ద అన్నోన్ జర్నీ, ఉన్న స్థితి నుంచి, నీకు తెలిసి ఉన్న స్థితి నుంచి తెలియని వైపు చేసే ప్రయాణంలో మరి నిన్ను నువ్వు జయించుకో అని, మరి ఆయన ఏదైతే చేశారో, ఏవేవైతే చేశారో, మరి ఆ సింధు నదిని దాటి సింధు పర్వత చర్యల్లో 4 నెలల పాటు తన వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధించాడు. వాళ్ళందరిలో మనం కూడా ఉండడం వల్ల ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకుంటున్నాం మనం. ఇదంతా మనకు తెలిసిన జ్ఞానమే. అది గ్రహించండి అని ఆయన చెప్పారు. అయితే తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. దివ్య ప్రేరణలు ఏ బోధనల వల్లో, ఏ బోధకుల వల్లో రాదు అని, సృష్టి మూలం, సర్వ సృష్టి మూలంలో నుంచే అవి అందుతున్నాయి అని పరిబోధించాను. వాళ్లకు నమ్మకం కలిగించేలా ఆశ్చర్యచకితులయ్యే అయి వాళ్ళు నిశ్చేష్టులై గుర్తప్పగించి చూస్తున్న సమయంలో గాలిలోకి అలా లేచారు. ఇది భలే అద్భుతంగా ఉంటది. అందరూ ఒకటిగా వినండి. గాలిలోకి లేచాను. సంభ్రమంతో కొందరు స్త్రీలు కెవ్వున అరిచారు. శిలల్లాగా స్థాణువులైపోయారు. సైనికుల చేతుల్లోని అస్త్రాలన్నీ నేలరాలిపోయాయి. నేను సంపాదించుకున్న విధంగానే తమ స్వీయ సాధనలతో ఆత్మజ్ఞానాన్ని సంప్రాప్తించుకోమని అందరికీ ఉద్బోధిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, అందరికీ వీడ్కోలు చెబుతూ ఊర్ధ్వగతిని సాగుతూ నిష్క్రమించాను, అంతర్ధానమయ్యాను. ఒకసారి ఊహించుకో, ఆయన ఎలా లెవిటేట్ అయ్యారో ఒక్కసారి అందరు కూడా ఫోర్త్ సీల్ హృదయ స్థానం మీద చేతిని ఉంచుకొని ఒక్కసారి కాంటంప్లేట్. ప్రకృతి మూలాన్ని, సృష్టి మూలాన్ని తెలుసుకో, అర్థం చేసుకో, ఆ జీవాధార శక్తివి నీవేనని తెలుసుకో అని బోధించాను. నీ స్వీయ అనుభవంతోనే నీ ఆత్మ మూలాన్ని తెలుసుకో. ఈ విధంగా నేను సంపాదించినట్టుగానే స్వంతగా నీకు నువ్వు సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని సంప్రాప్తించుకోమని అందరినీ ఉద్బోధిస్తూ, అందరికీ అందరికీ వీడ్కోలు చెబుతూ పూర్వగతిని సాగుతూ నిష్క్రమించాను. అలా లెవిటేట్ అయిపోయారు. 64వ సారి లెవిటేట్ అయిపోయారు, అంతర్ధానం అయ్యారు. చూసారా? ఇప్పుడు చెప్పండి, రాప్త గారు మరణించారా ఆ జన్మలో? లేదండి, ఆయన నిష్క్రమించారు. అధిరోహించారు, మరణాన్ని అధిరోహించి అది సశరీరులుగానే వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళీ తన సోల్ ద్వారా తన కుమార్తె ద్వారా ఆ జన్మలో తన కుమార్తె అయినటువంటి ఆ కుమార్తె ఈ జన్మలో జేజెట్ నైట్ గా అమెరికాలో జన్మ తీసుకొని ఉన్నారు. కాబట్టి అప్పుడు మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు ఆమె ద్వారా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒకసారి అందరూ కాంటంప్లేట్ అవ్వండి. ఆయన లెవిటేట్ అయ్యే దృశ్యాన్ని మరొకసారి చదువుతా. వాళ్ళ దివ్య ప్రేరణలు ఏ బోధనల వల్లో, ఏ బోధకుల వల్లో రాదు అని, సర్వ సృష్టి మూలంలో నుంచే అవి అందుతున్నాయి అని బోధించాను. వాళ్లకు నమ్మకం కలిగించేలా ఆశ్చర్యచకితులై వాళ్ళు నిశ్చేష్టులై గుడ్లప్పగి చూస్తున్న సమయంలో గాలిలోకి లేచారు. సంభ్రమంతో కొందరు స్త్రీలు కెవ్వున అరిచారు. శిలల్లాగా స్థాణువులైపోయారు. సైనికుల చేతుల్లోని అస్త్రాలన్నీ నేలరాలిపోయాయి. నేను సంపాదించుకున్న విధంగానే తమ స్వీయ సాధనలతో ఆత్మజ్ఞానాన్ని సంప్రాప్తించుకోమని అందరినీ ఉద్బోధిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, అందరికీ వీడ్కోలు చెప్తూ పూర్వగతిని సాగుతూ నిష్క్రమించాను, అంతర్ధానమయ్యాను. అందరూ 2 నిమిషాలు కాంటంప్లేట్
థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చెప్పండి, కాంతా గారి కంటే ఎక్కువ కష్టాలు మనం పడుతున్నామా? ఆయన ఆయన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన జీవితాన్ని మనం తీసుకుంటే ఒక్కసారి ఎవరు రివిజన్ చేస్తారు అదంతా కూడా? విన్నాం కదా ఇప్పటి వరకు. లెమోరియన్లో తల్లి చెల్లి బాధపడే దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కాబట్టి అంత బాధపడిన ఆయన కూడా అన్ని బాధలు పడిన వారు కూడా వారు ఇంకా చాలు అనుకున్నారు. ఈ జీవితంలో ఇంకా ఎక్కడున్నాడు ఈ దైవం, ఎందుకు నేను ఇంత బాధపడాలి అనుకున్నారు. ఇంకా బాధపడవలసిన అవసరం లేదనుకున్నారు. అక్కడికి వెళ్ళి నాకు ఒక గౌరవం దక్కాలనుకున్నారు. ఓ దేవతాశ్రీ వచ్చి కత్తినిచ్చింది, తర్వాత తన ప్రతీకారం అంతా తీర్చుకున్నారు. ఇది కాదు కత్తిపోటు తగిలిన తర్వాత ఇది కాదు మార్గం అనుకున్నారు. మరలా ప్రతి దానిని గమనిస్తూ ఇది ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నించుకొని అంతర్ముఖమైనప్పుడు దానిగానే మారిపోవడం జరిగింది. ఈ విధంగా ఆ అజ్ఞాత దైవం ఎక్కడో లేడు అని, అంతా మనలోనే ఉంది అని, అంతా దైవ సామ్రాజ్యం నీ అంతరంగంలోనే ఉంది అని ఆయన మనకి తెలియచేశారు. మానవుల కంటే మహాబలోపేతంగా, మహామేధోపేతంగా, అతీతంగానే ఉన్న మానవులతో సహచర్యపు ఉనికిని కొనసాగిస్తూ ఉన్న ప్రకృతి మాతృకలను, ప్రకృతి మూలాలను, పంచభూతాలను గురించిన తదేక ధ్యానం వల్లే అజ్ఞాత దైవాన్ని నేను అన్వేషించగలిగాను. మనతోనే ఉంటున్నాయి, మనం వేస్తేనే పెరిగినట్లుగా ఉంటున్నాయి. అయితే మానవుల కంటే పెద్ద పెద్ద మానులు, మర్రి చెట్లు, రావి చెట్లు, మరి వేప చెట్లు ఇలాంటివన్నీ కూడా మనకంటే బలంగా ఉన్నట్లే ఉంటాయి, మహా మేధోవంతంగా ఉన్నట్టే ఉంటాయి. అయితే అయినా మరి మనకంటే అతీతంగా ఉంటాయి రూపంలోనూ దేనిలో అయినా. కానీ మానవులతో సహచర్యపు ఉనికిని కొనసాగిస్తూ ఉన్నాయి ఆ ప్రకృతి మాతృకులన్నీ కూడా. నిజంగా చూడండి, ఎన్ని మనకి కోవిడ్ అప్పుడు తెలిసింది ఆక్సిజన్ యొక్క విలువ. ఎన్ని సిలిండర్లు పెడితే ఒక్క చెట్టు ఇచ్చే ఆక్సిజన్ మనకు లభించింది చూడండి. అసలు ఎన్ని సిలిండర్లు ఆగాయి ఒక మనిషికి? మరి ఒక మనిషికి ఎన్ని సిలిండర్లు ఆపగలిగాం? ఆ విధంగా మనకి మనం విడిచిపెట్టేటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనిషికి కావలసిన, మానవాళికి కావలసిన ప్రాణవాయువుని అవి మనకి ప్రకృతి ఎంత సహజంగా, ఎంత అద్భుతంగా చూడండి అవి విడిచేటువంటి ఆ యొక్క ఆక్సిజన్ మనిషికి ప్రాణవాయువుగా ఉంది. మనం విడిచేటువంటిది వాటికి ఆహారంగా ఉంది. ఈ విధంగా కాబట్టి మనతో సహచర్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ ప్రకృతి మాతృకలు, ఆ ప్రకృతి మూలాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, వాటి గురించి ఎప్పుడు మనం తదేకంగా అంతర్ముఖ ధ్యానం చేయాలి. అగ్నిని చూడాలి. ఏమి తిన్నా ఎందుకు కరిగిపోతుంది? మనలో అన్ని పంచభూతాలు మనలోనే ఉన్నాయి. అయితే పంచభూతాలతో పరినిమితమైన ఈ శరీరం మాత్రమే మనం కాదు, శరీరం కూడా మనమే, కానీ ఇంతకంటే అత్యున్నతమైన వాళ్ళ మనం. అట్లాగా ఏ మానవుడిని అయినా నేను ఎలా కనిపించాలి, నేను దేనిని విశ్వసించాలి, నేను ఎలా జీవించాలి అని అడిగామనుకోండి, మీకు మరణం సత్యం. ఎందుకు? ఇది సత్యం. సమీపించి ఓ మారుతాన్నే నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నన్ను ఆవిష్కరించి జ్ఞాన ప్రాప్తిని నాకు కలిగించని వేడుకోండి. ఆ పవనం ఆలివ్ వర్ణం నుంచి వెండి రంగుకి మిమ్మల్ని పరివర్తింపజేసి లోయల్లోకి, పర్వత సానువుల్లోకి మిమ్మల్ని పట్టుకు వెళ్ళి మీతో పాటు పరవశిస్తూ, మీతో పాటు ఆనందిస్తూ సంపూర్ణ స్వేచ్ఛతో, కంప్లీట్ ఫ్రీడమ్. కాబట్టి మానవుడి ఆలోచనలు పరిమితంతోనే ఉంటాయి. ఎవరినైనా నేను ఎలా ఉండాలి అంటే అతని జ్ఞానం ఎంతైతే ఉంటుందో అది మాత్రమే మనకు అందించగలుగుతాడు. ఒక ఆ విధంగా. కాబట్టి తను నమ్మిందేంటి? మనం పుట్టినప్పటి నుంచి ప్రతి వాళ్ళు నమ్మిందేంటి? పుట్టినవాడు మరణించక తప్పదు. సో ఆ మరణం గురించినే నీకు చెప్తారు. అదే చక్కగా మారుతాం,
అంటే ఓ మలయ మారుతం అంటే చల్లని గాలి అనుకోండి. గాలినిచ్చి ఆ చెట్టు దగ్గరికి పోయి వేడుకుంటే అది మరి ఈ చిగురించి ఆకుగా మారడం, ఆకుగా మారి మళ్ళీ అది మరి బంగారు వన్నెలోకి మారి అది మనం తీసుకుంటే అది మళ్ళీ అది పండు. ఆకు చిగురించినప్పటి నుంచి పండుటాకు అయ్యాక కూడా అది ఎటు వెళ్తుంది? ఓ లోయలోకే వెళ్ళి నీకు ఓ మధురానుభూతిని నీకు ఇస్తుంది. మరి నువ్వు కంప్లీట్ ఫ్రీడమ్‌తో, పరిపూర్ణ స్వేచ్ఛతో, సంపూర్ణ స్వేచ్ఛతో నువ్వు జీవించేలా నిన్ను ఉంచుతుంది అంటున్నారు. ప్రకృతి మూలాల నుంచి జ్ఞానాన్ని గ్రహించిన నేను, కాంతా గారు చెప్తున్నారు ఇక్కడ, ఎంతో అదృష్టవంతుడిని. సూర్యుడు ఏనాడు నన్ను విసుక్కోలేదు. చంద్రుడు ఏనాడు నన్ను ఓ విధంగా ఉండమని శాసించలేదు. పంచభూతాలు నా వైఫల్యాలను ఎప్పుడూ ప్రతిబింబించలేదు. పొగమంచుకు, తుషారము, పచ్చిగడ్డి వాసన, అటు ఇటు తిరగాడే కీటకాలు, నిశీధిలో డేగకూతులు, ఇవన్నీ గతి తప్పని విషయాంశాలు. అవి గతి తప్పకుండా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. ఈ ప్రకృతిలో సహజంగా జరిగేవి. అతి సామాన్యతే వాటి నైజం. చాలా నేచురల్ గా ఉంటాయి. అతి సహజంగా ఉంటాయి. అది వాటి సహజ లక్షణం. వాటి నైజమే అది. ఎంతో సహజంగా ఉంటాయి. స్థిరత్వంతో కొనసాగే అవి నా నుంచి ఏమీ ఆశించడం లేదు కదా! ప్రాప్త, నన్ను ఆరాధించి నా తత్వాన్ని గ్రహించు అని సూర్యుడు గాని, లేచి తలెత్తి చూసి నా అందాలను తిలకించు అని ఆ చంద్రుడు కానీ ఏనాడు నన్ను కోరడం లేదు. అవి సదా నా దృష్టి పదంలోనే ఉన్నాయి. అవి ఎప్పుడు నన్ను ఇలా చెయ్యని కోరలేదు. కాబట్టి మనసు లగ్నం చేసి ప్రయత్నించిన మానవుడికి అత్యంత స్థిరమై ఏ తీర్పులను చెయ్యని అతి సులభగ్రాహ్యమైన సత్యం ప్రాప్తిస్తుంది. నోటీస్ పాయింట్. మనసు లగ్నం చేయాలి. చేసి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని ఇది నేనే, ఇది నేను పొందే ఉన్నాను, ఇది నేను గ్రహించే ఉన్నాను అని మనసు లగ్నం చేసి నువ్వు ఏ విషయం గురించైనా ప్రయత్నం చేసావా, ఆ విషయాంశం మొత్తం నీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆ ప్రజ్ఞ నీకు సులభంగా, ఆ సత్యం నీకు ప్రాప్తిస్తుంది. అతి సులభగ్రాహ్యమైన సత్యం నీకు ప్రాప్తిస్తుంది. అది నీ స్వంతం అవుతుంది. అందువల్లే మాయల మారి మూర్ఖ విపరీత వ్యాఖ్యానాలు చేసేటువంటి బహుముఖ దేవతల్ని ఆరాధించి సంతుష్టుల్ని చేసే ఏ మానవుడిని కూడా ఎవరి చేతుల్లో నేను చిక్కుకోలేదు అంటున్నారు. ఇతరుల విశ్వాసాల మీదే ఆధారపడుతూ ప్రభుత్వ శాసనాల్లో, మత ప్రబోధాల్లో ఎందుకు వ్రాసారో, ఎవరు వ్రాసారో కూడా తెలియని చరిత్ర వ్యాఖ్యల్లో దైవాన్ని గ్రహించాలని సంకల్పిస్తూ సాధనలు చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఏ మతాల్లో రాయకుండా ఉండేటువంటిది, ఎవరు వ్రాసారో తెలియనటువంటి చరిత్ర వ్యాఖ్యానాల్లో నేను దైవాన్ని వెతకలేదు. కాబట్టి ఎక్కడా లేని వాటివి నా విశ్వాసం ఏదైతే ఉందో, నాకు అనుభూతినిచ్చింది ఏదైతే ఉందో, కాబట్టి అశేష మానవ బాహుళ్యాలకు ఇప్పటికీ సాధ్యపడలేదు. చాలా మంది కూడా ఎందుకు చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. పూజలైతే ఏమి ఇట్లా తిప్పాలి, అది ఎందుకు తిప్పాలో తెలియదు. తెలుసుకొని చేస్తే ఏదైనా తెలుసుకొని చెయ్యంటారు కదా. భరద్వాజ మాస్టర్ గారు కూడా బాబాని తను స్వయంగా తాను పొందిన అనుభవాన్ని మాత్రమే నువ్వు ఏదైనా ఏ పనైనా ఎందుకు చేస్తున్నావో తెలుసుకొని చెయ్యి అంటారు. సో కాబట్టి ఏ మత ప్రబోధాల్లో కూడా ఎందుకు రాశారో, ఎవరు రాశారో కూడా తెలియని చరిత్ర వ్యాఖ్యల్లో దైవాన్ని గ్రహించాలని సంకల్పిస్తూ సాధనలు చేస్తూ ఉన్నాను. అక్కడ లేని వాటిని గురించి ఇతరుల విశ్వాసాలు నమ్మింది నేను నమ్మను. నా సొంతమైనటువంటి దాన్నే నేను నమ్మాను. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగానే చెయ్యి అంటున్నాడు. కాబట్టి నేను నా దైవం గురించి, అజ్ఞాత దైవం గురించి నేను అన్వేషణ సాగించి ఎవ్వరికి ఇప్పటికి కూడా సాధ్యపడని ఆ దైవం పట్ల పడని అవగాహనను నేను సాధించగలిగాను ఒక్క జన్మలోనే. నేను
ఈ భూతలం మీద ఒక్క జన్మలోనే అవలీలగా నేను సాధించాను అంటున్నాను. అవలీలగా నేను సాధించాను. నేను ఎవరి మీద ఏ గ్రంథం, మత గ్రంథం మీద ఆధారపడలేదు. ఎవరు వ్రాసారో తెలియనటువంటి ఆ చరిత్రను నేను చూడదలుచుకోలేదు. కానీ కానీ ఎవ్వరికీ సాధ్యపడని, మానవులకి సాధ్యపడని దైవ అవగాహనను నేను ఒక్క జన్మలోనే ఈ భూతలం మీద అవలీలగా సాధించాను. మానవుడి నమ్మకాలన్నీ, అవగాహనలన్నీ, మరి ఆలోచనలన్నీ, జీవితాలన్నీ జన్మ జన్మల్లోనూ వైఫల్యాలే అయిన విషయాల మీదే ఆధారపడి ఉంటూ ఉన్నాయి కదా. ఇంత జరిగినా ఇప్పటికీ మానవుడు తన విపరీత వ్యాఖ్యలని నమ్ముకుంటూ తన అజ్ఞానపు ఖైదులోనే చెరపట్టబడి కొనసాగుతూ మాయావిగానే మనుగడ కొనసాగిస్తూ మరణం వాతే పడుతున్నాడు కదా అంటున్నాడు. మాస్టర్స్, ఇక్కడ వరకు ఆగుతాను. మాట్లాడండి ఎవరైనా. విజయ్ మాట్లాడతారా? నమస్తే మాస్టర్. నమస్తే. ఒక చిన్న పాప డౌట్ అడుగుతుంది అనుకుని నా డౌట్ కి చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఆ ఆయన రామ్తా గారు ఆలోచించారు. మనిషి తను ఏం చెప్పాలి, ఆ ఆ లోపాల గురించి, ఆ ఏవైతే వైఫల్యాల గురించి మానవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టే తను మరణం వరకు వెళ్తున్నాడు అని. ఇప్పుడు అలా ఆలోచించకపోతే ఐ యామ్ ఇమ్మోర్టల్ అనుకొని అతను సజీవుడుగానే ఉండిపోతాడా? తను వెళ్ళాడు కదా, తను సజీవంగా ఇంకా తెలుసుకున్నాడు. ఫస్ట్ ఏమనుకున్నాడు, నేను ఫస్ట్ నుంచి వింటున్నారు కదా మీరు దీన్ని. ఫస్ట్ ఏమన్నాడు, తనని అవమానించిన అక్లేషన్ల దగ్గర వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేక తల్లి చెల్లి చనిపోయాక వాళ్ళని తగలబెట్టేసి అప్పుడు ఇంకా ఈయనకి తలా తోక ఇంకెవరు లేరు, ఈయన ఆపేవాళ్ళు ఎవరి కోసం ఈయన ఆగకుండా ఎక్కడ. అప్పుడు వెళ్ళాడు, ఈ అజ్ఞాత దైవమా నువ్వు ఎక్కడున్నావు, నేను ఇన్ని కష్టాలు పడుతుంటే కూడా నువ్వేం చేస్తున్నావు, వాళ్ళంతా అకృత్యాలు చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు నువ్వేం చేయట్లేదు అని అజ్ఞాత దైవం కనిపించిన ఆ దైవాన్ని అరుస్తూ వెళ్ళాడు. క్రోధంలో కొండ మీదకి వెళ్ళి అరిచాడు, చేశాడు. అప్పుడు ఓ దేవతాశ్రీ వచ్చి తనకి ఒక దివ్య ఖడ్గాన్ని ప్రసాదించింది. వెళ్ళిపోయింది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు అన్నది ఫస్ట్ ఆమె. ఆత్మస్థైర్యం మాత్రం నువ్వు కోల్పోకు, నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి, నీ ప్రశ్నలన్నీ వినబడ్డాయి, నీ మొర ఆలకించబడింది అని చెప్పి కత్తిసేసి ఆ ఒక రెప్పపాటులో వెళ్ళిపోతుంది ఆవిడ. అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, నేను మరణించడానికి సిద్ధమే కానీ గౌరవంగా మరణించాలనుకుంటాడు అక్లేషన్ల దగ్గర నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు తనకి ఒక కత్తి దొరికింది కాబట్టి నాకు గౌరవం దొరికింది ఫస్ట్, నాకు గౌరవం అయితే దక్కింది అన్నాడు. ఇప్పుడు ఆ కత్తితో ఏం చేశాడు, ఇప్పటి వరకు ఈ జన్మలోనే తను ఒకరి దగ్గర అణిచివేయబడ్డాడు, వంచబడ్డాడు, అణిచివేయబడ్డాడు, అవమానించబడ్డాడు ఈ జన్మలోనే. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన ఆ తీవ్రమైన ఆ వేదనకి, ఆ బాధకి తనకు అవకాశం దొరకగానే తన ప్రతీకారం కూడా తీర్చుకున్నాడు. ఒక కత్తి వేటుకు ఒక మనిషిని అలా అంటే రెండుగా తీరిపోయేవాళ్ళంట. అయినా అప్పటికి అది అవసరం. అయినా అప్పుడు కూడా ఆయన బాధపడలేదు. తర్వాత తను బాధపడలేదు. అట్లా చేసుకుంటూ వచ్చిన క్రమంలో తాను కత్తిపోటుకు గురైనాక అప్పుడు ఆయన అసలు ఇదంతా ఎందుకు అని తిరిగి చూసుకున్నప్పుడు మొత్తం సూర్యుడిని, ప్రకృతిని, చెట్టుని, పుట్టని అన్నింటిని గమనించాక అర్థం చేసుకున్న విషయం మనకు చెప్తున్నాడు. అప్పుడు కలిగింది ఎందుకు మనిషి అప్పుడు అదే క్రమంలో కొండ మీద ఉన్న క్రమంలో కింద ఒక అవ్వ, నేను స్కిప్ చేశాను, ఒక అవ్వ తన మనవుడు చనిపోతే ఏడుస్తూ ఉంటది అన్నమాట, ఏడుస్తుంది.
ఆ చొక్కాని అలా కౌగిలించుకొని ఏడ్చి ఏడ్చి ఆ అవ్వ మళ్ళీ ఆవిడ కూడా తుది శ్వాస విడుస్తుంది. అయ్యో ఆ మనవడు పోయాడని ఇప్పుడు దాకా ఏడ్చింది, ఇప్పుడు ఆమె కూడా చనిపోయింది. ఇలా ఎందుకు ఆమె పుట్టినప్పుడు మొదటిగా చూసింది సూర్యుడినే, మరణించేటప్పుడు మొదటిగా చూసింది సూర్యుడినే, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నాడు. అప్పుడు ఆ సూర్యుడి మీద ఫోకస్ చేశాడు. సూర్యుడు ఎందుకు మరణించటం లేదు? ఇంతమంది యుగ యుగాలు గడిచిపోతున్నాయి కానీ ఏ యుగంలో కూడా సూర్యుడు మరణించాడు అని నేను ఇన్లా. ఏ కథలో కూడా ఇన్లా కదా మనం. అవును. మరి అప్పుడు అలా ఆలోచించినప్పుడు తనలో నుంచే తనకొక సమాధానం వచ్చింది. అది రైట్. నీలో నుంచి వచ్చిన నీ మైండ్ ఆఫ్ నీ దివ్య మానసం నుంచి వచ్చిన ఆ సమాధానం ఏదైతే ఉంటుందో అది సత్యం అని నమ్మంటాడు ఆయన. ఒక విషయం పట్ల నువ్వు ఇది ఎందుకు ఇలా జరిగింది అని నీలోకి నువ్వు ఏం చేసింది? ద వాయిడ్ ప్రథమ ప్రైమరీ కాన్షియస్ ఏం చేసింది? తనలోకి తాను నేనెవరని ఎలా ప్రశ్నించుకుందో అలా ఇది ఎందుకు ఇలా ఉంది, సూర్యుడు ఎందుకు సూర్యుని గురించి మరణం నేను ఎందుకు ఎప్పుడు వినలేదు అనుకున్నప్పుడు సూర్యుడు కిరణాలు ఇవ్వడమే తన పనిగా పెట్టుకున్నాడే కానీ మరణించడం లేదు. రావాల్సి వస్తే రాత్రి పూట ఆ గట్టుకు చేరతాడే తప్ప ఆయన మరణించలేదు కదా. అంతే. సూర్యుడు వచ్చినప్పుడు ఏ మబ్బు ఏ కొండ నుంచి అయితే సూర్యుడు వచ్చాడో ఆ కొండ చాటు చంద్రుడు ఉంటాడు. అంతేగాని వాళ్ళు ఉనికిలో సర్వస్వంలో ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఉనికి సర్వస్వంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు కదా. ఆ విధంగా ఆయన తెలుసుకొని మరి ఆ మొక్కల గురించి తదేకంగా ధ్యానించినప్పుడు నిజంగా అవి మన మాటలన్నీ అవి వింటాయి. మనం చెప్పే ప్రతిదీ మనకి సమాధానం ఇస్తాయి అంటారు. అందుకే మనకి బుద్ధుడు లాంటి వాళ్ళు కూడా ఆ చెట్టు కింద ఉన్నప్పుడు జ్ఞానోదయం పొందాడు ఆయన బోధి వృక్షం. మన ఋషులు కూడా చూసినట్లయితే మనము ఏ అడవిలోనూ ఆశ్రమాలు నిర్మించుకొని ప్రకృతితో సహజీవనం చేస్తూ వాళ్ళు తపస్సు చేసుకోవటం మన పురాతన కాలంలో కూడా విని ఉన్నాం. కాబట్టి ఆయన చెప్తున్నారు ఈ చెట్లు చూడండి ప్రకృతి మూలాలు మనతో విడిగా ఉన్నట్టే ఉంటాయి కానీ ప్రతిదీ కూడా మనం చెప్పేది ఏంటంటే నిజంగా ఆయన చెప్తారు. నేను పెద్ద ఛాలెంజ్ లో ఉన్నప్పుడు మేడం ఆ చెట్టు ఈ జ్ఞానంలో చూసుకున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ పెద్ద చెట్టు అనుకోండి, దాన్ని గట్టిగా హక్ చేసుకొని తెలుసా నేను ఇలా ఉన్నాను తెలుసా నా బాధ ఇలా తీరిపోయింది తెలుసా దాంతో మాట్లాడతాను. అది జరిగిన కొన్ని రోజులకే చక్కగా ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎందుకు? అవి ఆ ఎనర్జీని మనకి ఇస్తాయి. ప్రకృతి మూలం నుంచి వస్తుంది. కానీ కొంచెం మానుగా పెద్ద చెట్లుగా ఉన్న వృక్షాలు వంటి వాటిని హక్ చేసుకోవాలి తప్ప మనకి బాధ ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతున్న చెట్లను మాత్రం మనం పట్టుకొని బాధపడకూడదు అని కూడా చెప్తాను. ఈ విధంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి మళ్ళీ సరే మరణించడం లేదు అన్నాడు కదా. ఈ విధంగా నాకు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వు. ఇక్కడ తెలుసుకున్నాడు, అవమానానికి గౌరవం పొందేశాడు, మరి ప్రతీకారం తీసుకునేశాడు. ఇప్పుడు చూస్తే నేను దైవం, నా ఆలోచనే దైవం అని తెలుసుకున్నాడు. ఇంతకు ముందు ఉక్రోషం, పగ, ప్రతీకారం లేదంటే అణచబడతానన్నా ఉంటాడు, అణచివేస్తానన్నా ఉంటాడు కదా. 1, 2, 3 సీన్స్ లో ఉండే ఎమోషన్స్. ఎప్పుడైతే ముందు చెప్తాడు, ఎప్పుడైతే నా జీవితాన్ని నేను హక్కున చేర్చుకోవటం మొదలు పెట్టానో, మన జీవితాన్ని హక్కున చేర్చుకోవాలి కదా. ఏ క్షణాన్నైతే మన జీవితాన్ని మనం హక్కున చేర్చుకోవాలి అప్పుడు ఇక్కడ చెప్తాడు ప్రకృతి మూలాల గురించి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అంటే అవి చక్కగా వాటిని వేడుకోండి అని చెప్తున్నాడు. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అంటే అది చక్కగా నీకు ప్రకృతి మూలాల నుంచి జ్ఞానాన్ని గ్రహించని నేను ఎంతో అదృష్టవంతుడిని అని చెప్తున్నాడు. ఈ విధంగా అంటే అవి అమరత్వాన్ని సిద్ధించుకుని ఉన్నాయి కాబట్టి చెట్లు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్నట్టు తరతరాలు చూసిన చెట్లు వృక్షాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెంకయ్య స్వామి మన 83లో కదా వెంకయ్య స్వామి దేహాన్ని మనకి సమాధించుడయ్యారు. ఈ రోజు మనము పెన్నబద్వేలు దగ్గరికి వెళ్తే మరి కోటి తీర్థంలోకి వెళ్తే ఆ రోజు స్వామి కూర్చొని హోమగుండం వేసిన ఆ చెట్లన్నీ మనం ఈ రోజు చూడొచ్చు. మేము రీసెర్చ్ చేసాం కదా మేడం, సాధన పాదయాత్ర అప్పుడు మనం చూడొచ్చు.
అది ఓకే. అది ఇప్పుడు అవన్నీ మేము చేస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా రియాలిటీగా అనిపించింది అనమాట. ఈ జ్ఞానం చూసుకోగానే ఎస్ ఎస్ ఇదే కదా ఇదే కదా. ఆ మహాత్ముల గురించి, ఇద్దరు మహాత్ముల గురించి చక్కగా బాబా వారి హ్మ్. గురించి, మరి వెంకటేశ్వర స్వామి గురించి డీప్ గా హ్మ్. స్టడీ హ్మ్. చేసినప్పుడు హ్మ్. కూడా ఇవన్నీ బా కూడా మనకు అర్థమయ్యాయి. బాబా అంటే గారు కూడా లెండి వనాన్ని ఆ! చూస్ అక్కడ కూడా మరి లెండివనం గూడా గాదు. అదే అక్కడ ఒక చెట్టు హ్మ్. నందదీపం పెట్టిన చెట్టు బాబా వారు వేసింది. ఇప్పుడు కూడా మనం వెళ్తే ఆ! చూస్తాం అవును. షిరిడీలో. సో, ఇవన్నీ కూడా చెప్తారు. హ్మ్. తరతరాలు ఉంటాయవి అని హ్మ్. చెప్తారనమాట. హ్మ్. ఈ విధంగా వాటిని చూసి మనము అమరత్వాన్ని స్మరించాలి. నువ్వు ఏది స్మరిస్తావో అది నువ్వుగా మారతావు అని హ్మ్. హ్మ్. చెప్తారు. మిమ్మల్ని నేను అణచివేయాలని చూడట్లేదు. మిమ్మల్ని ఒప్పించాలని చూడట్లేదు. అర్థం హ్మ్. చేసుకోండి అని చెప్తున్నారనమాట ఇక్కడ. మేడం అంత ఈజీగా ఒప్పుకోవట్లేదుగా నేను గూడా. మరి పర్సనాలిటీ దాన్నే అంటాడు. ఆల్టర్డ్ ఇగో అంటారు రాంత గారు. అది ఒప్పుకోనివ్వదు. నీకు హ్మ్. హ్మ్. అందుకే బ్రెయిన్ సైన్స్ కూడా ఇక్కడ చెప్తారు ఈయన. నువ్వు ఇది హ్మ్. ఒప్పుకోవు కదా! నీ బ్రెయిన్ అయితే సైన్స్ ఒప్పుకుంటావు కదా! ఆ హ్మ్. బ్రెయిన్ హ్మ్. సైన్స్ కూడా ఇక్కడ మా మాస్టరు హ్మ్. చెప్తారు. చూడండి ఇక్కడ ఫిగర్స్ బొమ్మలు. ఈ బ్రెయిన్ సైన్స్‌లో హ్మ్. ఈ బ్రెయిన్ సైన్స్‌లో ఏ ఏ గ్లాండ్ దేనికి పనిచేస్తుంది? హ్మ్. ఏ ఏ హ్మ్. గ్లాండ్‌ని ఒక్క ఆలోచన ఇచ్చినప్పుడు ఏ ఏ హ్మ్. గ్లాండ్ ఏ ఏ ఏ వాటికి పనిచేస్తుంది అని హ్మ్. హ్మ్. చెప్తారనమాట. సో, ఫస్ట్ లో ఆయన ఒప్పుకోదు మేడం. ఫస్ట్‌లో ఒప్పుకోదు. మేడం మనము కాకపోతే ఇప్పుడు అనేకంగా మనం చెప్పంగా కొంచెం అది ఇప్పుడు 59 పేజీలకే వచ్చాం మనం. 474 పేజీలున్నాయి ఇవి. లాస్ట్ నాకు పేజీకొచ్చి ఫస్ట్ లో మిమ్మల్ని అదే డౌట్ అడిగా నేను. అవును. చెప్పినంత ఈజీగా అది ఒప్పుకోవట్లేదు మేడం. లోపల అంతరాత్మ అది మనసు ఎంతసేపు దానికి ఆల్టర్నేట్ చూస్తుంది, ఒప్పుకోలేదు. ఆహా, ఒప్పుకుంటుందా? నువ్వు దైవాన్ని అంటే ఎంతసేపు అది ఒప్పుకోవట్లే. ఎట్లా నాకేంది ఈ సమస్య పోకుండా దైవం ఎట్లా అవుతాను అనే. చెప్పండి మేడం క్లాస్. అదే చెప్పండి. మీరు ఎలా ఒప్పుకున్నారు తర్వాత? అది చెప్పండి. మా తర్వాత అది నేను ఒప్పుకోలేదు మేడం. ఆ! అది నేను దీని మీద ధ్యాస పెట్టిన తర్వాత అది లొంగడం స్టార్ట్ అయింది కొంచెం. అది. అది. అంటే దేని మీద కోపం ధ్యాస ఎక్కువ పెట్టి వస్తుంది. దేని మీద ధ్యాస ప్రాంత పెట్టి విజ్ఞానం మీద ధ్యాస పెట్టాను. ఓహో, ధ్యాస ఈ విధంగా మనం ఐఆమ్ గాడ్ ఇట్లా అనుకుంటా మనమే వచ్చినప్పుడు కొంచెం ఒప్పుకోకపోయినా రెండో మూడో సారికి అదే కొంచెం క్రియేట్ అదే అవుతా ఉంది లోపల. ఒప్పుకుంటారు. అదే. అంటే అది మనం ఒప్పుకోవాలంటే అది ఒప్పుకోదు లోపల మనసు అనేది. అట్లా అనుకునే పని అయితే ఇంకేముంది. కాల అట్లా. ఆ! వల్లి ఓకే, మేడం థ్యాంక్ యూ. ఏదో చెప్పబోయారు? థాంక్ యూ రమేష్ గారు. మేడం ఆ ఇమేజ్ ఒకరోజు షేర్ చేయండి మేడం. తర్వాత చూస్తాం. ఖచ్చితంగా నేను మీకు ఆ! అలాగే. ఆ! థాంక్ అదే పిట్యూటరీ అసలు ఇక్కడ రాంతా విజ్ఞానంలో పిట్యూటరీ గ్లాండ్‌కి చాలా విశిష్టత ఉంది. నువ్వు మేడం. ఎంతెంత హ్మ్. మహోన్నతమైన, దివ్యమైన, ప్రజ్ఞావంతమైన ఆలోచనని ఇస్తావో, హ్మ్. హ్మ్. అప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ అందుకొని హ్మ్. మరి పీనియల్ హ్మ్. గ్లాండ్‌కి చేరవేస్తది ఆ ఆలోచనని. ఆ పీనియల్ గ్లాండ్ మిగతా హార్మోన్స్‌నన్నింటినీ కూడా మరి హ్మ్. ప్రేరేపించి హ్మ్. అది నీ కాంతి క్షేత్రము ద్వారా నీలో హ్మ్. నీ కాంతి క్షేత్రము ద్వారా కేంద్ర నాడీ మండల వ్యవస్థకు చేరి ఏందే హ్మ్. హ్మ్. నువ్వు అందించిన దివ్యమైన ఆలోచన. హ్మ్. 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 ఏంటి ఆ దివ్యమైన ఆలోచన? నేను దివ్య స్వరూపాన్నే. హ్మ్. నేను హ్మ్. జీవాధార శక్తినే. హ్మ్. హ్మ్. నేనే ఐ యామ్ ద మైండ్ ఆఫ్ నేను దివ్య మానసాన్ని. నేను హ్మ్. కల్లోల రహిత మనస్సుని. నేను హ్మ్. సంపూర్ణ స్వేచ్ఛను. హ్మ్. నేను జ్ఞానోదయం ప్రకాశాన్ని నేనే. నేను హ్మ్. జ్ఞానోదయం పొందాను. నేను అని ఈ హ్మ్. విధమైనటువంటి దివ్యమైన ఆలోచనలు దానికి ఇచ్చినప్పుడు హ్మ్. పదే పదే ఇచ్చినప్పుడు అణువు కూడా ఇది హయ్యర్ థాట్. అప్పుడు హ్మ్. పిట్యూటరీ గ్లాండ్ అరే సుబ్బలక్ష్మి ఇదంట, సుబ్బలక్ష్మి ఇదంట అని చెప్పి ఆ మిగతా గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో పీనియల్ హ్మ్. గ్లాండ్ మిగతా హార్మోన్స్ ఉంటాయి కదా! ఎమిగ్డాలా అని ఇంకా చాలా రకాలున్నాయి. మనకి దీంట్లోనే 7 లెవెల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏ హార్మోన్ ఇక్కడ పనిచేస్తుంది అని రేపు చెప్పుకుందాం ఆ సెషన్. ఏ హ్మ్. ఫ్రీక్వెన్సీ దగ్గర ఏది ఏది పనిచేస్తుంది అనేది ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పాను. రేపు మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి రేపు ఆ సెషన్ చెప్తున్నా. కాబట్టి ఆ ఆ హైయర్ ఫ్రీక్వెన్సీ థాట్‌ని అందించి అందుకున్న దాన్ని ప్రేరేపించడం కోసం మన కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా మళ్ళీ మన బ్రెయిన్‌కి అది చేరి మన
మన తండ్రి మన ఫ్రంటల్ లోబ్ లో దాన్ని మనం దర్శించినప్పుడు మనం వాంఛించినట్టుగా థాట్స్ ఆర్ వేవ్స్ తరంగ రూపంలో ఉన్న ఆలోచన పదార్థ రూపంగా మారి మన చేతిలో ఉంది. ప్రాణి పరిస్థితి పదార్థం మనం కోరుకున్నది అవే కదా, ప్రాణి పరిస్థితి పదార్థం. అవునా మేడం? ఈ మూడిట్లో మనకి లభిస్తుంది ఉమ్. అద్భుతమైన ఆరోగ్యం అనేది పరిస్థితి. మరి ఆ దివ్య సంపదలు పదార్థమే కదా, ఆ, పదార్థ ఉమ్. రూపమే కదా. అట్లా మరి ప్రాణి ఇప్పుడు ఇప్పుడు నాకు మా అమ్మ మా నాన్న నన్ను సంపూర్ణంగా ప్రేమించాలి, నా అన్నదమ్ములు నన్ను సంపూర్ణంగా ప్రేమించాలి అనుకుంటాం కదా. అది బంధాలు, అవి ప్రాణుల ద్వారానే కదా మనకు వస్తాయి. కాబట్టి ఏ రియాలిటీ, ఈ మూడు రియాలిటీస్తోనే మనకి అందుతాయి, వాటి ద్వారానే అందుతాయి. కాబట్టి అప్పుడు మనకి ఏ రియాలిటీ కావాలో ఆ రియాలిటీని మాత్రమే నువ్వు దైవంగా, నువ్వు ఒక మనిషిగా కోరుకుంటే రావయ్యి, దైవంగా నువ్వు శాసించగలిగే స్థాయికి నీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. అప్పుడు 1, 2, 3 పరిస్థితుల్లో బంధాలు, మనం జీవించడానికి పడే పోరాటాలు, పవర్ కాన్షియస్ ఈ 3 ఉంటాయి. 4వ స్థితి ప్రేమ అనుభవించే స్థితి వస్తుంది. 5వ స్థితిలో ప్రేమ అభివ్యక్తీకరించే స్థితి. కాబట్టి మన ఫ్రీక్వెన్సీని ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్స్ దాటి ఫోర్త్ చేరుకున్నప్పుడు, ఫిఫ్త్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏది అనుకుంటే ఆ విధంగా మనం సాధన ఇదంతా కూడా ఆ కాంటంప్లేషన్ లోనే వస్తుంది మేడం. ఇవన్నీ కూడా ముందు ముందు వస్తాయి చక్కగా. నేను మరి అర్థమైందా నేను చెప్పింది? గీతా మేడం అడ్మిట్ ఆ, ఈరోజు క్లాస్ బాగుండే మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే నేను ముందు స్టార్టింగ్ ఇవన్నీ మిస్ అయ్యాను మేడం. దీని తర్వాతనే నేను జాయిన్ అయ్యాను. అంటే 0.0 అప్పుడు మీరు చెప్తున్నారు చూడు, అప్పుడు జాయిన్ అయ్యాను. అసలు ఈ రోజు అది చెప్తున్న దాన్ని అనుభూతి చెందితే ఎంత బాగుందండి నిజంగా. మరి అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏముందంటే, మనము ఎలాంటి జడ్జిమెంట్ చేయకుండా దాన్ని అప్పుడు మనం ఫోకస్ చేసినప్పుడే అది ప్రాప్తిస్తుందని చెప్పారండి. అదే. జడ్జిమెంట్ లేకుండా అయిపోతుంది. మొత్తం తేట తెల్లం అయిపోయిన తర్వాత మనకు అన్ని అర్థం, మనం అంతా కూడా ప్రతిదీ కూడా మేడం, అణువులు పరమాణువులు సైన్స్ చెప్తారు మేడం ఇక్కడ. మేడం అదే. మళ్ళీ మేడం ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్క ఆలోచన మనం మేడం. ఈరోజు ఒక ఆలోచన చేస్తాం. అది మన బ్రెయిన్ లో అది పాత అనారోగ్యం అన్న ఆలోచన వెళ్ళిపోయి ఆరోగ్యం అన్న ఆలోచన స్థితం అవ్వడం కోసం పాత న్యూరో నెట్ అంటారంట దాన్ని. ఆ న్యూరో నెట్ వెళ్ళిపోయి కొత్త న్యూరో నెట్ ఫామ్ అవ్వడానికి 21 days పడుతుంది. ఆ తర్వాత దాన్ని అదే ఆలోచనని ఉంచి తదేక దృష్టితో చేసినప్పుడు 41 days పడుతుంది. ఇప్పుడు చూడండి, మనం మాలాధారణ చేస్తామా, మనం ఒక దీక్ష చేస్తామా, ఏ దీక్ష చేసినా అర్ధ మండలం అని చేస్తామా లేదా? సో అది అలా ఒక మాలాధారణ వేసినప్పుడు ఎందుకు ఇలా మేనిఫెస్ట్ అవుతున్నాయంటే దానిలో అంతరార్థం ఇది. తదేకమైన ఆలోచనతో వైపమాలేస్తాము. స్వామి నేను ఈ మాలేసిన రోజు ఇంకా ఆ స్వామిగానే, ఎదుటిన్న వాడిని కూడా స్వామిగానే చూడడం జరుగుతుంది కదా, దైవంగానే ఉంటాడు కదా అక్కడ. తాను మాలాధారణలో ఉన్నంత కాలం కూడా దైవంగానే తాను స్వామి అనుకుంటాడు, ఎదుటి వాళ్ళని స్వామిగానే చూస్తాడు. అలా దైవంగా చూసినప్పుడు అప్పుడు చేసిన ఆలోచన, ఇక వేరే ఆలోచన లేకుండా దివ్య ఆలోచనలు చేసినప్పుడు అవి ఖచ్చితంగా 40 రోజుల తర్వాత అవి ఫలిస్తాయి. ఇది బ్రెయిన్ సైన్స్. ఈ విధంగా ఉంటుంది మేడం. చక్కగా అద్భుతంగా డిస్కషన్ లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్ యూ. అవకాశం ఉంటే నాగిన మాట్లాడవచ్చు. జ్యోతి మేడం మీరు మాట్లాడండి. రామలమ్మ గారు మాట్లాడతారా?
మేడం బాగుంది మేడం, చాలా బాగుంది. రమతా క్లాసెస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నన్ను మేడం జాయిన్ చేసింది. జ్యోతి మేడం ధన్యవాదాలు, మీకు కూడా ధన్యవాదాలు. మీ మేడం వస్తేనే మీరు వస్తారమ్మా. మీ మేడం రారా? లేదు మేడం, ఇంటికి లేదు, ఎందుకు రా, అందరూ ఆత్మ బంధువులు. అంతే అంతే. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం క్లాసు. మన రియాలిటీని మార్చుకోవడమే దీని లక్ష్యం అమ్మ. ఈ రామతా విజ్ఞానం తీసుకొని విశ్వామాస్టర్ చెప్తుంటారు, జై రామతా జై జై రామతా అనేది కాదు ఇక్కడ, అన్నిటి దగ్గరలో చేసినట్టు భజన కాదు. ఆయన చెప్పేది అదే, నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాక నన్ను కూడా వదిలేయమంటాడు. అందుకే నా ఇమేజ్ ని మీకు నేను దొరకనియలేదు. నువ్వు నన్ను చేరుకోవాలంటే నేను 5వ తలంలో ఉంటా, నీ ఫ్రీక్వెన్సీని అక్కడికి పెంచుకొని రా. అక్కడ మన ఇద్దరమే కాంటంప్లేట్ అయినప్పుడు మన ఇద్దరం అక్కడ సెలబ్రేషన్ చేసుకుందాం, క్లాసులు చెప్పుకుందాం, ఈ తలాలన్నీ తిరిగి వస్తాం అంటారు. సో మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకోవడమే. పెంచుకోవడం అంటే ఎంతెంత జ్ఞానం తెలుసుకుంటామో అంతంత ప్రజ్ఞానంగా మనము మారిపోతాము. సో అంతే, అదే ఒకటే మార్పు. కబీర్ చెప్పాడు కదా మేడం, కబీరు జ్ఞానమే దైవం అంటాడు కదా. హైమవల్లి మేడం, కబీర్ అవును మేడం. పాహన్ పూజే హరి మిలే మై పూజ పహార్ అంటారు, అంటారు. ఆ విధంగా కబీర్ చెప్పింది ఏందో, అప్పుడైతే పాఠాలు చెప్పాను కానీ మేడం, నిజంగా ఇది తెలుసుకున్నాకే కబీర్ ఏం చెప్పాడు అర్థమైంది నాకు. రహీం చెప్పిన ప్రేమతత్వం కూడా ఈ రామతా విజ్ఞానం తెలుసుకున్న ఈ 3.5-4 సంవత్సరాల్లోనే నాకు అర్థమైంది. అప్పుడు పాఠం అయితే చెప్పాం, కానీ అర్థం చేసుకున్నది మాత్రం దీని తర్వాత. కాబట్టి మొత్తం ఆల్ రౌండ్ మేడం, ఒక సైంటిస్ట్ గా అయిపోతాం మనం. బ్రెయిన్ సైన్స్, న్యూరన్స్, అణువులు, కణాలు, క్వాంటమ్ ఫిజిక్స్ కూడా తెలుసుకుంటాం ఈ బుక్ లోనే. క్వాంటమ్ అంటే ఇతర తలాలు, బుక్ తలం ఇక్కడ ఎలా ఉందో అలా ఇక్కడ వరకు స్టడీ అయితే అర్థం. మనసును లగ్నం చేసి ప్రయత్నించిన మానవుడికి అత్యంత స్థిరమై ఏ తీర్పులను చెయ్యని అతి సులభంగా గ్రహించగలిగిన సత్యం ప్రాప్తిస్తుంది. అందువల్లే మాయల మారి మూర్ఖ విపరీత వ్యాఖ్యానాలు చేసేటువంటి ఇవన్నీ కూడా చెయ్యొద్దు, ఆ వ్యాఖ్యానాలు జోలికి పోవద్దు అంటున్నాను. మాస్టర్ ఇక్కడ మనకు అవసరమైందే తీసుకుందాం. ఏ తీర్పులను చెయ్యని అతి సులభమైన సత్యం నా సొంతం అనుకోండి, అందరూ సరిపోతుంది. సో బీట్ మాస్టర్ డిక్లరేషన్స్ చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు వరకు స్టడీ ఇక్కడ వరకు చేస్తున్నాం. మరి మీ అభిప్రాయం చెప్పండి, మనం డిక్లరేషన్స్ 153 చేసుకుందామా, లేదా కావలసిన ప్రతి వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ 3 చేసేసుకొని వెళ్ళిపోదామా? కావాల్సుకునే చేసుకుంటే బెటర్ ఏమో మేడం. అంటే చెప్పడం ఏంటంటే క్లాస్ లేనప్పుడు 153 చేసుకుందాం మేడం. క్లాస్ తో పాటు అదంటే కొంచెం లేట్ అవుతుంది. అదేం లేట్ అనేది ఏం కాదు, కారణం లేట్ అవుతుందని ఒకటేనా. నేనేం చెప్తానంటే ఈరోజు డిస్కషన్ జరిగింది కాబట్టి సబ్జెక్ట్ కొంచెం డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి అరగంట డిస్కషన్ సరిపోయింది. మరి 40 నిమిషాలే, 35-40 9:40 అంతా అయిపోతుంది. డిక్లరేషన్స్ నేను చూసినప్పుడు 153 1 టైం చేస్తే 10 to 13 minutes లో అయిపోతున్నాయి డిక్లరేషన్. అంటే దివ్యమైన ఈ 153 ప్రతి మనిషికి కావాలి అని చెప్తున్నారు మనకి సజెస్ట్ చేస్తారు. అవి 153 కావాలనే కాదు మేడం, అవే మనమని తెలుసుకున్నాం కదా, అవే మనం అవుతున్నాము. ప్రతి డే అంతా కూడా వాటితోటే ఉంటున్నాం కదా. అవి తెలుసుకో అంటే 9:30 వరకు కంప్లీట్ అయిపోతే అది ఓకే అండి. ఇప్పుడు లేట్ అయినాక కూడా 153 చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు అనిపిస్తుంది. అదే అంతే. అవకాశం ఉన్న వాళ్ళు అదే కాంటంప్లేట్ అవ్వండి. ఓకే మాస్టర్, ఈరోజు హెల్త్ గురించి నా ఒపీనియన్ ఏంటండి, మళ్ళీ వేరే అవును నేను అడిగాను కాబట్టి చెప్పారు కదా. నా ఒపీనియన్ అంతే అది.
ఈరోజు మనము ఇక్కడ ఇది చేసుకున్నాం. ఒక 10 to 20 చేసుకున్నాం. ఏంటంటే అవి ఐ యామ్ గ్రేటర్ దాన్ మై బాడీ I అనే am దగ్గర greater నుంచి than my చేసుకున్నాం. body. ఈరోజు చేస్తాంలేండి. నాకు చేయాలని అనిపిస్తుంది మొత్తం. మేడం వీలుని బట్టి మీరు కాంటంప్లేట్ అవి అవ్వండి మేడం. ఎంతలే 10 minutes లో అయిపోతుందండి. ఓకే 10 కదా 10:15 లోపల అయిపోతుంది. అన్ని వన్ టైం చేస్తే 13 minutes పడుతుంది మేడం. చేస్తుంది అందరు కూడా మీ హృదయ స్థానం మీద కూర్చోండి మాస్టర్. ఐ ఆమ్ increased consciousness realize I I am am filled with increased vital consciousness. energy. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God, the Father, and I are one. I am the power of God. I am God. I am the all-wise, knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a mastery. I am complete freedom. Yes, I know. I am my own power. Yes, I know. I take responsibility for my life. Yes, I know. I am impeccable. Yes, I know. I am moral. Yes, I know. I am fearless. Yes, I know. I am humble. Yes, I know. My psychic abilities are fully developed. Yes, I know the thoughts of others. Yes, I know. I can see things others do not. Yes, I know. I know the future and make my choices accordingly. Yes, I know. I am precognitive. Yes, I know. I have teleportation ability. Yes, I know. I leave my body regularly and remember my journey. Yes, I know. I am a lucid dreamer. Yes, I know. My dreams are vivid and lucid. Yes, I know. I remember my dream. Yes, I know. I control my actions in my dream. Yes, I know. I dream other dimensions. Yes, I know. I dream past life experiences. Yes, I know. I dream future experiences. Yes, I know. My God talks to me in the dream state. Yes, I know. I travel dimensionally. Yes, I can fly. Yes, I know. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the clearly energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I come in with great pain. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past life. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. Every day, in every way,
I am getting better and better. My passion is ever inspiring. My passion is ever inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My activity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impression. I am master of manifesting objects. I am master of the dance. I am master of the field. I find my chords on the fan. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundant. My fabulous wealth came. I am sovereign. All my debits are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundant. My cup runs over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I know what I want. I am blessed. I am protected. I survived the world's changes. I live in super conscious. I am one of the radical few. I am everything that I am. I am peace. I surrender to my soul. So peace. Keep focus on it. God bless you all. Love you all. Keep focus. This session is concluded.